కృతజ్ఞతలు కూడా. దేనికోసం అంటే ఈ గండిపేటకు వస్తే నాకు చాలా గుర్తులు జ్ఞాపకం వస్తాయి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం, పార్టీ హెడ్ క్వార్టర్స్. ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్లో పనిచేసిన తర్వాత నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పనిచేసి ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ, స్టూడెంట్స్కి అందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పాలసీ మేకర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ భావితరాల కోసం నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశాం. ఇక్కడ చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం. ఇప్పుడు మీరు చదువుకునే ఈ క్లాస్ రూమ్లన్నీ ఆ రోజు రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు ఇవన్నీ. అలాంటి ప్రదేశంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 1997 ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారిగా 2005 జూన్ 23 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం. ఓసారి అవసరం ముందు ట్రస్ట్ పెట్టాం. ఆ ట్రస్ట్ తర్వాత 2005లో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు, కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు. అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే, తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి, వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి లొకేషన్లో ఈరోజు 10 ఎకరాలు 2,13,361 చదరపు అడుగుల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లను నిర్మించుకున్నాం. ఆ రోజు ఒక చిన్న మొక్క ఈరోజు మహావృక్షమైంది. 20 సంవత్సరాలు నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మిసెస్ భువనేశ్వర్ గారిని అభినందించాలి. ఎందుకంటే నేను చేసింది ఒక ఎత్తు, ఆ తర్వాత ఆవిడ మేనేజింగ్ ట్రస్టీ అయిన తర్వాత నేను స్కూల్ పెడితే జూనియర్ కాలేజ్ పెట్టారు, తర్వాత డిగ్రీ కాలేజ్ పెట్టారు. నేను మళ్ళీ ఎప్పుడు పెద్దగా వచ్చేవాడిని కాదు. దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత శ్రీమతి భువనేశ్వరిది అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే మీ ప్రిన్సిపల్ గారు, అదే మాదిరిగా ఇంకో పక్కన రామారావు గారు చాలా విషయాలు చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఇక్కడ ఉండే 4 మంది పాస్ అయ్యారు. 3 జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. దేశంలో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐఎం కానీ, IIIT కానీ, NIT కానీ, IITలో కానీ మొత్తం మీరు చూస్తే 29 మందికి సీట్లు వచ్చాయి. ఈ సీట్లు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా తయారైంది. చూస్తే గండికోటలో 6 నుంచి 10 వరకు 581 మంది ఉన్నారు. ఇంకొక పక్క జూనియర్ కాలేజ్ 690 మంది ఉన్నారు. చల్లపల్లి అక్కడ 370 మంది ఉన్నారు. మొత్తం కలిసి 1641 మంది పిల్లలు ఈరోజు ఉన్నారంటే దానికి కారణం శ్రీమతి భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ప్రారంభించింది 131 మందితో. ఆ రోజు ప్రారంభించింది ఒక అవసరం కోసం.